శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శ్రీ శోభకృతనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ శోభకృతనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. వీరికి గురువు 22వ తేదీ ఏప్రిల్ 23 వరకు కూడా అష్టమంలో సువర్ణమూర్తిగాను, తర్వాత నుంచి సంవత్సరం అంతా కూడా భాగ్యంలో తామ్రమూర్తిగాను సంచారం చేస్తూ ఉన్నాడు. శని వత్సరమంతా సప్తమంలో లోహమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా 9, 3 రాసుల్లో సువర్ణమూర్తులుగాను, అలానే 8, 2 రాసుల్లో తర్వాత నుంచి తామ్రమూర్తులుగాను సంచారం చేస్తూ ఉన్నారు. వీరి యొక్క గోచారాన్ని కనుక మనం గమనించినట్లయితే గురుడు సంవత్సరమంతా పాపి, శని రాహువులు సంవత్సరమంతా శుభులు, కేతువు జూన్ 26 నుండి మార్చి 4వ తేదీ వరకు కూడా పాపిగా ఉన్నాడు. మరి ఇటువంటి ఈ గ్రహస్థితిని విశ్లేషణ చేసి చూసుకున్నట్లయితే కనుక భాగ్య గురుడి యొక్క అనుకూలత ఉన్నది. ఎంత గురుడు పాపిగా ఉన్నప్పటికీ కూడా ఈయన అనుకూలత కాస్త కలిసి వస్తున్నది అని చెప్పుకోవాలి. ద్వితీయార్థం నుంచి అష్టమరాహు యొక్క దోషం ఏదైతే ఉందో ఇది కాస్త ప్రారంభమవుతున్నది. శని దృష్టి కూడా ఏర్పడుతూ ఉన్నటువంటి కాలం చేత ఈ సంవత్సరం మీకు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా ఇష్టం లేనటువంటి ట్రాన్స్ఫర్లు ఏర్పడతాయని చెప్పుకోవాలి. కనుక వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ట్రాన్స్ఫర్లు కలిగినా దానివల్ల పెద్దవాటి ప్రయోజనాలు ఏవి కూడా మీరు పొందడానికి అవకాశాలు పెద్దగా గోచరించట్లేదు. ప్రమోషన్లకి ఆస్కారం ఉంటుంది, కానీ ఆ ప్రమోషన్లు రావడం వల్ల కలిగేటువంటి బరువు బాధ్యతలు కూడా బాగా తలనొప్పిగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పార్ట్ టైం జాబ్స్ మీద కూడా కాస్త దృష్టి పెట్టగలుగుతారు. అంటే ఏకకాలంలో కాస్త సంపాదన పెంచుకోవాలనేటువంటి కారణం చేత చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు పక్కన మరొక ఉద్యోగాన్నో ఇంకో దాన్నో అన్వేషణ చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ కావచ్చు, పార్ట్ టైం జాబ్ కావచ్చు, ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తారు. ఈ పార్ట్ టైం ఏర్పాటు చేసుకొని ఇతరత్రా వాటి మీద కూడా దృష్టి సారించడం వలన ఎందుకు ఇవి మొదలుపెట్టాను రా నాయనా అని చెప్పని సంవత్సరం చివరికి వచ్చేసరికల్లా తల పట్టుకునేటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది. ఏమైనా గత సంవత్సరం కన్నా వ్యాపారస్తున్నటువంటి వారికి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. మోసపోకుండా మాత్రం తగు జాగ్రత్తలు అయితే మీరు పాటించుకోవాలి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. కనబడేది వినబడేది అంతా నమ్మడానికి అవకాశంగా ఉండేటువంటి కాలం కాదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ కనబడేవి వినబడేటువంటి వాటిని చూసుకొని మనం కృంగిపోవడానికి రెండింటికి కూడా ఆస్కారం లేదు. మీ ముందు మాట్లాడేటువంటి మాట ఒకటి ఉంటుంది, మీ వెనక మాట్లాడేటువంటి మాట ఒకటి ఉంటుంది. కనుక ఈ రహస్య శత్రువుల్ని కనిపెట్టడంలో కూడా చాలా వరకు వైఫల్యం చెందుతారు. కొన్ని ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువకే ఆస్తులు అమ్మడం అనేది జరుగుతుంది. ఇక్కడే మీరు బాధపడుతూ ఆస్తులు అమ్మరు కానివ్వండి, కానీ ప్రయోజనాలు ఇచ్చే ఈ ఆస్తులు తక్కువకు అమ్ముకోవడం వలన కొంత నష్టమే కదా. ఊహించినటువంటి ఖర్చులు కూడా ఎదురవుతాయి. అప్పులు చేస్తారు, పొదుపు బాగా కరిగిపోతుంది, దాచుకున్నటువంటి డబ్బంతా ఇక్కడ ఖర్చు పెడతారు. అయితే ఈ ఖర్చు పెట్టేటువంటిదంతా కూడా అయితే మీ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి గాను, లేకపోతే కనుక శుభకార్యాల నిమిత్తంగాను ఉంటాయి కనుక ఇది పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం అయితే మాత్రం కాదు. మధ్యవర్తిత్వాలు, ఎదుటివారిని నమ్మటం, ఇవి బాగా చెడు చేసేటువంటి అంశాలు అవుతాయి. ఇక వివాహపరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమల విషయంలో బాగా మొండిగా వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి నిందలు కూడా దీనివల్ల తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించవలసినటువంటి కాలం. సంతాన యోగాన్ని పొందగలుగుతారు. పిల్లల వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సంవత్సరం అంతట్లోకి ఇది ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. పిల్లల వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలానే విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందడంలో కాస్త ఎదురు దెబ్బతింటారు అని చెప్పని చెప్పుకోవాలి. ఇతరుల యొక్క నిర్ణయాలకు తగ్గట్టుగా నడుచుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఏదో ఒక గ్రూప్ తీసుకుందాం అనుకుంటారు, మీరు ఏదో చదువుకుందాం అనుకుంటారు, కానీ ఇంట్లో ఉండేటువంటి వారు కావచ్చు, బయట ఉండేటువంటి వారు కావచ్చు, మిమ్మల్ని ఒప్పించేసి మిమ్మల్ని మీరు అనుకున్న దారి నుంచి మరలించి వేరే చదువులు ఏమైనా చదివించడానికి కూడా అవకాశాలు అనేవి ఏర్పడతాయి. లేదా బాధ్యతలు బరువుగా పరిణమించి పార్ట్ టైంగా చదువుకుంటూ ఉద్యోగాలకు వెళ్ళవలసిన అవసరాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా నవంబర్ నుండి విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో చదువులు చదువుకోవాలనుకోవడానికి అంత అనుకూలమైనటువంటి సమయం మాత్రం కాదు. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు నరాల బలహీనత, జుట్టు రాలటం, బీపీ, షుగర్ వంటివి బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ అనారోగ్యం వచ్చినా హఠాత్తుగా వస్తుంది. ఒక సూచన అనేది లేకుండా హఠాత్తుగా రావడం వలన ఇబ్బంది పడతారు. అంటే ఎలా ఉంటుందంటే రాత్రి చాలా ప్రశాంతంగా ఉంటారు, హాయిగా ఉంటారు, పొద్దున్న లేచేసరికి ఏదో పెద్ద తలనొప్పి వచ్చేసింది. ఈ తలనొప్పి వల్ల పనులన్నీ కూడా ఏవి సజావుగా చేసుకోలేరు. ఇట్లా అన్నమాట. రాత్రికి పగటికి కూడా వ్యత్యాసంగా కనబడుతూ ఉంటుంది ఈ ఆరోగ్యం అంతా కూడా. విదేశాలకి సంబంధించినటువంటి విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి.
విదేశాలకి సంబంధించి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాదు. కోర్టు వ్యవహారాలు కూడా అక్టోబర్ లోపుగా ఏదో ఒక రకంగా మీకు అనుకూలంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఒక్కసారి అక్టోబర్ దాటిందా ఇవి కూడా కాస్త ప్రతికూలంగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సర ద్వితీయార్థం నుంచి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాలి. కీలకమైనటువంటి వ్యవహారాలు ఏమున్నా కూడా నవంబర్ లోపుగా అవన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే మొదటి 6 నెలల లోపుగా మీకు ఏ పనులు ఉన్నప్పుడు కూడా పూర్తి చేసేసుకోండి. తర్వాత ఉండేటువంటి 6 నెలలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గడుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాలను పెంచుకోవడానికి ఈ సంవత్సరం అంతా మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు కూడా అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇది అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజు 9 సార్లు పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చిన్న స్తోత్రం, 13 శ్లోకాలు ఉంటాయి. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని అని ప్రారంభమవుతుంది. చాలా ప్రభావవంతమైనటువంటి స్తోత్రం ఇది. రోజు 9 సార్లు పారాయణ చేసుకోండి. అలానే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో పూజ చేయించడం కానీ 108 ప్రదక్షిణాలు చేయడం కానీ చేయండి. అవకాశం ఉన్నంత వరకు ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఆరోగ్యరీత్యా అవకాశం లేదనుకునేటువంటి వారు ఆకు పూజ చేయించినప్పుడు కూడా ఫలితాలు ఉంటాయి. దీనివలన శని దృష్టి ఏదైతే ఏర్పడుతున్నదో దాని నుంచి మీకు ఒక చక్కని రక్షణావలయం అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే మీకు ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినప్పటికి కూడా శ్రీశైలం వెళ్ళి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని రుద్రహోమాన్ని, చండీ హోమాన్ని నిర్వహింపజేసుకోండి. చక్కగా ప్రతిరోజు కూడా దేవాలయంలో చేస్తారు. కనుక నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇట్లాంటివి చేసేటప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళి చేయించుకోవడం మంచిది. వర్చువల్గా కూడా చేస్తున్నారు కదా అని చెప్పి డబ్బు కట్టేసి ఇంట్లో ఆ కంప్యూటర్ ముందు కూర్చునేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకండి. మనం వెళ్ళాలి, వెళ్ళి చేయించుకుంటే వచ్చినటువంటి ఫలితాలు వేరు, మనం డబ్బులు కట్టేసి ఇంటి దగ్గర కూర్చొని చేయించుకుంటే వచ్చేటువంటి ఫలితాలు వేరు. కనుక కాస్త జాగ్రత్తలు కూడా పాటించుకోండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.